ప్రైజ్ ది లార్డ్ అండి. బైబిల్లోని యోసేపు యాకోబు కుమారులలో ఒకడు. అతడు రాహేలు కుమారుడు, చిన్నవాడు కనుక యాకోబుకు యోసేపుపై ఉన్న ప్రత్యేక ప్రేమను బట్టి రంగురంగుల అంగీను ఇచ్చాడు. యోసేపు అంటే ఇంగ్లీష్ లో జోసఫ్ అని అర్థం. జోసఫ్ అనే వ్యక్తికి తను వేసుకున్న అంగీ మీద రకరకాల రంగులు ఉన్నాయేమో గాని ఆయన హృదయంలో మాత్రం అన్ని రంగులు లేవు. హృదయం తేటగానే ఉంది. ఆయన పరిశుద్ధంగానే జీవించాడు. ఏ స్త్రీకి లొంగలేదు, ఏ సిరికి దాసుడు అవ్వలేదు. ఈనాటి కాలంలో జోసఫ్ అనే పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వారు జోసఫ్ అవ్వలేరు. ఈనాడు అనేక మంది సేవకులు స్థానంలో ఉన్నవాళ్లు సైతము జనాలకు తామేదో పరిశుద్ధులమని కనపరుచుకోవడానికి తెల్లటి వస్త్రాలు ధరిస్తున్నారు, కానీ తమ హృదయంతరంగాలలో మాత్రం ఈ రంగుల ప్రపంచంలో ఎన్నైతే రంగులు ఉంటాయో అన్ని ఆశలు వాళ్ళ హృదయంలో కలిగి జీవిస్తూ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము చేత ఏడవబడుతున్నారు. సేవకులే వైరాగ్యంగా లేకుండా ఇన్ని సుఖభోగాలు అనుభవిస్తూ జీవిస్తుంటే ఇంకా సంఘాన్ని లోకం నుండి ఏం వేరుబాటు చేయగలుగుతారు? శాస్త్రులు పరిచయులులాగా వేషధారులై జీవిస్తూ పైకి తెల్లని వస్త్రాలు ధరిస్తూ సమయానికి తగ్గట్టు, అవసరానికి తగ్గట్టు రంగులు మార్చే ఓసరవెల్లి సేవకులు జోసఫ్లు ఎందరో. వీరు గొర్రెల మందలో గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్లు. గొర్రె మాంసం తిని గొర్రె చర్మం కప్పుకుంటారు. మందరి మేపువాడు మందపాలు తాగకుండా ఉండునా అని వాక్యం సెలవిస్తుంది. ఇంతకీ ఏంటి ఆ పాలు? విశ్వాసులు హృదయపూర్వకంగా ఇచ్చుకునే కానుకలు పాలతో సమానం. కాని కాపరి అనేవాడు ఆ పాలతో తృప్తి చెందకుండా వారి హృదయాలలో దాగి ఉన్న ఈ లోక ఆశలను తీర్చుకోవడానికి విశ్వాసులకు అక్షరార్థంగా లేఖనాలను చూపిస్తూ విశ్వాసుల ముక్కు పిండి వసూలు చేస్తూ మొయ్య సఖ్యము గాని ఆర్థిక భారాలు వాళ్ళపై మోపుతూ ప్రభుత్వం వారు సామాన్యులపై ట్యాక్స్ మోపుతున్నట్లు ఈ కాపర్లు చర్చిలలో కొన్ని కార్యక్రమాల కోసమని, చర్చి కట్టుబడికని, నానా విధములైన అవసరాల కోసమని విశ్వాసులను అడుగుతూ వీటిని మీరు ఇస్తేనే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని విశ్వాసులను బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి ఇచ్చి విశ్వాసులు దరిద్రులు అవుతున్నారు. కానుకల రూపంలో తీసుకున్న సేవకులు ధనవంతులై కార్లలో, బంగ్లాల్లో జీవిస్తున్నారు. ఆమె